నేను నేను హ్యాపీ ఫీల్ విజయ్ గారు కొంచెం టైం తీసుకొని మాట్లాడబోతున్నారు. యా లేదండి, నా నుంచి అంత పెద్ద స్పీచ్ ఎక్స్పెక్ట్ చేయదు. ఇంత పెద్ద పెద్ద హిట్లు అందుకున్నప్పుడు కొంచెమైనా పెద్ద స్పీచ్ ఇవ్వాలండి. అయ్యో, అందరికీ నమస్కారం అండి, వచ్చిన వాళ్ళందరికీ. అండ్ ఫస్ట్ మారుతి సార్ ఫోన్ చేసి ఒక స్క్రిప్ట్ ఉంది విజయ్, విను, నీకు నచ్చితే చేయన్నారు సార్. మారుతి సార్, మీరు చెప్తే చేస్తాను, నచ్చితే కాదు, మీరు ఇది చెయ్యి అంటే నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను సార్, అంత ఇష్టం మీరంటే నాకు. మీరు నన్ను తమ్ముడు అని పిలుస్తున్నప్పుడల్లా నేను చాలా ఓన్ చేసుకుని, మీరు నాకు అన్నయ్యలు లేరు సార్, మీరు ఆ స్థానంలో ఉంటారని చెప్పేసి అనుకుంటుంటా ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఎస్కేఎన్ సార్, మనం మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నాం సార్. అండ్ బేబీ ఇచ్చి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు సార్. రాజేష్ సార్, మీరు అండ్ మారుతి సార్, మీరు అందరూ కలిసి ఈరోజు ఈ ప్లేస్లో ఇలా ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నాను అంటే మీరే రీజన్ సార్ దానికి. అండ్ సుబ్బు గారు ఫస్ట్ టైం కథ చెప్పారు, నాకు చాలా ఎగ్జైట్ అయ్యాను, చాలా బాగుంది అనిపించింది. ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేసాం. అండ్ మా డైరెక్టర్ శివ గారు, ఆయనకి నాకు ఇంచుమించు ప్రతి ట్యూన్కి 2-3 వెర్షన్లు చేసుకుంటూ ఉండేవాళ్ళం. అండ్ ది బెస్ట్ అవుట్ ఆయన తీసుకున్నారని చెప్పేసి నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ మా ప్రొడ్యూసర్ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ సార్ నరేష్ సార్, మా నాన్నగారు మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. ఆయన అంటుండేవారు సార్, తమిళనాడులో కమల్ హాసన్ గారు ఉన్నారు, మనకి నరేష్ గారు ఉన్నారు అని అంటుండేవారు. అది నాకు కూడా మీరంటే చాలా అభిమానం సార్. అండ్ వాసుకి మేడం, థ్యాంక్ యూ మేడం, చాలా మంచి క్యారెక్టర్ చేశారు దీంట్లో. అండ్ మీరు పవన్ కళ్యాణ్ గారికి సిస్టర్, మా అందరికి కూడా సిస్టరే మీరు. అండ్ నిమ్మకాయల ప్రసాద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంకిత్ అండ్ మా హీరోయిన్ ఇద్దరు చాలా బాగా చేశారు. అండ్ అంకిత్ పెర్ఫార్మెన్స్ మీకు అందరికీ నచ్చుద్ది. అండ్ ఈ సినిమా చాలా మంచి సినిమా అవుతుంది. అండ్ ఆర్ఆర్ చేసేటప్పుడు ఇదంతా కూడా మేము ఫీల్ అయింది. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీ స్పీచ్ కొంచెం పర్లేదు ఇప్పుడు. అండ్ కాదు, స్పీచ్తో పాటు మేము కన్నమ్మ వినాలని అనుకుంటున్నాం. మీకు ఏమన్నా కొంచెం ఇంకా ఎనర్జీ కావాలంటే మేము ఇంకొకరిని కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. కన్నమ్మని మీరు ఇచ్చారు, ఆయన పాడి ఇంకా ముందుకు నడిపించారు. అంకిత్ నాకన్నా బాగా పడతాడు కన్నమ్మ కదా. ఇద్దరు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంకిత్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ని చూడబోతున్నాం అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారు అండ్ హీరో అంకిత్ గారు కన్నమ్మ పాడబోతున్నారు లైవ్లో, మీ సమక్షంలో, మీ ముందు. అంకిత్ పాడతాడు, మనం లేదు, మీరు అందుకోండి. మీరు స్టార్ట్ చేయకపోతే నేను జాయిన్ అయ్యేది లేదు. ఫస్ట్ ట్యూన్ పంపాడండి కన్నమ్మ. ఆదిత్య గారు చాలా బాగా పాడారు ఈ పాట. బట్ కన్నమ్మ ఇతను ట్యూన్ పంపినప్పుడు విజయ్ గారు, నో అఫెన్స్ టు ఆదిత్య, నాకు విజయ్ గారు పాడింది చాలా బాగా నచ్చింది. ట్యూన్ ఇచ్చి లిరిక్స్ వచ్చినప్పుడు విజయ్ రఫ్ ట్యూన్ అతను పాడి పంపినప్పుడు, దాని తర్వాత ఆదిత్య వాయిస్ ఆ పాట వినడానికి నాకు చాలా టైం పట్టింది. బికాజ్ నేను విజయ్ వాయిస్కి అంత ఫ్యాన్. దీనికి ముందు చిలక అనే పాట కూడా చేయడం జరిగింది, అప్పుడు కూడా విజయ్ వాయిస్కే ఫ్యాన్. సో యా, యూ షుడ్ స్టార్ట్ దిస్. లేదు, నాకు లిరిక్స్ కూడా గుర్తుండు. నువ్వే లిరిక్స్ ఇస్తాడా? నేను ఉన్నాయి నా దగ్గర. విజయ్ గారికి ఇది ఒక సడన్ సర్ప్రైజ్ లాంటిది. ఏదండి? యా, సో వస్తుంది కన్నమ్మ వస్తుంది. లిరిక్స్ రాగానే కన్నమ్మ వచ్చేస్తుంది. ఓకే, పాడుతున్నారు కదా. ఫస్ట్లీ సనారే బ్యూటిఫుల్ లిరిక్స్, ఎస్పెషలీ ఈ పార్ట్, ఈ లిరిక్ నాకు చాలా ఇష్టం అండి సినిమాలో. అది ఎలా రాసావో సూపర్ రాసావు. అబ్బాయి గడపాలనుంది నీతో ఇంకా అంటే అమ్మాయి దానికి ఒక రిప్లై ఇస్తుంది. సో ఐ థింక్ యా,
స్టార్ట్. అంకిత్ పాడండి. గడపాలనుంది నీతో ఇంకా వెళ్ళిపోతావేంటి ఉండొచ్చుగా వెళ్ళిపోవాలంటూ చెబితే వంక వదిలేస్తావేంటి ఆపొచ్చుగా చినుకు చినుకుగా మనసు పైన మనసు కురిసే వర్షంలా పెదవికి ఎదురుగా పెదవి పడిన నరకముందే స్వర్గంలా కడలి ఇసుకలో నీ ఒడిలో నేను తలని వాల్చి నిదరోతా అలల వేళ్లతో నా తలని నువ్వు నిమురుతుంటే బ్రతుకంతా కన్నమ్మా కన్నమ్మా నేనే నువ్వా ఏనాడో నా కోసం పుట్టేసావా అందం గురి పెట్టేసావే నన్నే పడగొట్టేసావే కళ్ళల్లో ఆదిత్య నువ్వు ఇది చూస్తే నన్ను బండబూతులు తిట్టుకుంటావేమో, రియలీ సారీ. మనసు పెట్టి పాడడం ఒకటే వచ్చు, శృతి లయలో మనకు సంబంధం లేదు. థ్యాంక్ యూ సో మచ్. కాదు, అన్ని పర్ఫెక్ట్ గా వచ్చాయి. ఒకసారి మీరు వెనక్కి